తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏదైనా ఒక స్థలం కొనాలనుకుంటారు, ఒక 10 లక్షలే ఉంటాయి, తక్కువలో తక్కువ ఒక 10 lakhs మనం ఏం కొనే పరిస్థితి అయితే లేదు, టు బి ఫ్రాంక్. సో మనం ఉదయం లేవగానేను అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మీడియాలో కావచ్చు, రకరకాల సంస్థలు ఉన్నాయి. ఓకే, మా దగ్గర శ్రీగంధం చెట్లు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, మధ్యలో ఇల్లు ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది అని చెప్పి కంటికి మాత్రం ఒక మంచి గ్రాఫిక్ చూపిస్తూ ఉన్నారు. అలాంటివి చాలా సంస్థలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి, బట్ చాలా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరేం చెప్తారు? ఒక వ్యక్తి ఒక ల్యాండ్ కొనాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏం చూడాలి? మీరు అన్నట్టు మార్కెటింగ్ పీపుల్ సాధ్యమైనంత వరకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అయితే మీకు నాలెడ్జ్ ఉండాల్సింది ఏంటంటే 10 lakhs బడ్జెట్తో కూడా, ఓన్లీ 10 lakhs బడ్జెట్తో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియాలో కూడా, ఇంకా మీరు 10 lakhs అన్నారు, 6 lakhs కూడా షాద్నగర్లో ప్లాట్స్ వస్తాయి. అవును, మీ దగ్గర విన్నాను నేను ఈ మాట. ఎగ్జాక్ట్లీ. సో 6 లక్షలకే ఆడబిడ్డకు ప్లాట్, ఈ కాన్సెప్ట్ తోటి ఓన్లీ 6 lakhs కూడా ప్లాట్ ఇప్పించచ్చు. అది కూడా మళ్ళీ మీరు ఇందాక చెప్పినట్టు ఎర్రచందనం ఉండదు, శ్రీగంధం ఉండదు, మల్బార్ చెట్లు ఉండవు, టేక్ చెట్లు ఉండవు, ఇటువంటి మోసపూరిత విధానాలు ఏవి కూడా అందులో ఉండవు. అది కూడా మళ్ళీ అది గజం, అక్కడ చెప్పేటివన్నీ గుంట భూమి. గుంట భూమి అంటే వ్యవసాయ పొలం. వ్యవసాయ పొలాన్ని గుంట కిందగా డివైడ్ చేసి ఎక్కడో, ఫర్ ఎగ్జాంపుల్ కూడా హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో నారాయణఖేడ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఈ బడ్జెట్కి వస్తుంది. అది వ్యవసాయ పొలం. షాద్నగర్ అనేది జస్ట్ ఎయిర్పోర్టుకు 30 కిలోమీటర్స్. ఆడ కూడా మీకు ల్యాండ్ కన్వర్షన్ చేసి ఎన్ఏ సర్టిఫికెట్ ఉండి, ఎల్పి నెంబర్ ఉండి, 10 years సెక్యూరిటీ ఉండి, 10 years మెయింటెనెన్స్ ఉన్న చోట అండ్లబోను హైదరాబాద్ అఫ్జల్గంజ్ నుంచి డైరెక్ట్ లోకల్ బస్ ఉంటుంది ఆ వెంచర్కు. కొండారెడ్డిపల్లి, ఏదైతే ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ ఉందో, ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న విలేజ్ పేరు కొండారెడ్డిపల్లి. ఆ కొండారెడ్డిపల్లికి ఈ వెంచర్ ముందు నుంచే పోతుంది. ఆ వెంచర్ దగ్గర బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఎంత? 6 లక్షలు. జస్ట్ 6 లక్షలకే. అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లాట్ ఓపెన్ ప్లాట్ 100 yards నుంచి 200 yards, 300 yards, దాన్ని డిపెండ్ ఆన్. ఇప్పుడు 100 yards అయితే 6 lakhs అంటారా? సో దీనికి గుడ్ ఆపర్చునిటీ చెప్తే కూడా అంటే కొందరికి నమ్మడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే నేను కూడా కాస్త డౌట్ఫుల్ గానే ఉన్నాను. కానీ దీంట్లో చాలా అంటే కరెక్ట్గా చెప్పగలిగితే కస్టమర్కు ఆయన అర్థం చేసుకోగలిగితే ఈజీగా. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, అట్లా అని చెప్పేసి రోడ్డు మీదకి పోమా? సో సవాళ్ళను మనం ఛేదించుకొని ముందుకెళ్ళేటట్టు ఉండాలి. ఆ సమస్యలు ఎట్టుంటావో తెలుసుకోగలిగేటట్టు ఉండాలి. ఇప్పటికి చాలామంది డిటీసీపీ దాంట్లో కూడా సేల్స్ పెంచుకోవడానికి, డిటీసీపీ వెంచర్లో కూడా ఎర్రచందనం వేస్తా, శ్రీగంధం వేస్తా, మల్బార్ చెట్లు వేస్తా, టేక్ చెట్లు వేస్తా, ఫ్రూట్స్ చెట్లు వేస్తా, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అక్కడున్న మార్కెట్ రేట్ను 30% పెంచి, వాళ్ళు ఇంకా చెప్తుంటారు 30% తగ్గిస్తున్నా అని. ఒరిజినల్గా 30% పెంచి అమ్ముతున్నారు కస్టమర్కు. కాబట్టి తక్షణం కస్టమర్ తీసుకున్న కస్టమరు మళ్ళీ సంవత్సరానికో 2 yearsకో వెళ్ళి నా ప్లాటు, నా అవసరం ఉంది, నా ప్లాటు అమ్ముకుంటా అని చెప్తే ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఏ కంపెనీ కూడా తీసుకోలేకపోతున్నాయి, తీసుకోరు. ఎందుకని? ఆల్రెడీ ఉన్నదానికంటే 30% పెంచి అమ్మిర్రు కాబట్టి తిరిగి అమ్ముదామంటే ప్లాట్ పోదు. దానివల్ల మిగతా కంపెనీలు ఏవి కూడా ఆయనకు బైబ్యాక్ అస్యూరెన్స్ ఇవ్వలేకపోతాయి. రైట్. సో నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు చెప్పిన 6 lakh బడ్జెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అమ్మి తీసుకున్న పర్సన్ మళ్ళీ 2-3 years వరకే అమ్ముకుంటారన్న డబల్ పోతుంది. ఎందుకని? ఆల్రెడీ అది మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన ప్లాట్. ఓకే. సో మెచ్యూరిటీ లెవెల్ 15 years ఉందనుకోని ఫస్ట్ అమ్మినప్పుడు, ఆల్రెడీ ఈ రీసేల్ ప్లాట్ కాబట్టి ఆల్రెడీ 10 years అయిపోయింది. 10 years అయిపోయిందంటే మళ్ళీ రీసేల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు టైం పట్టదు. మెచ్యూరిటీ లెవెల్కి చాలా దగ్గర ఉంది, ఇల్లు కట్టుకునే స్థాయికి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది కాబట్టి డబల్ త్రిబుల్ పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు అమ్మిన టైంలో అక్కడ ఎకరా జస్ట్ 5 lakhs, ఇప్పుడు దాని పక్కన ఉన్న ఎకరా
1.5 CR. అప్పుడు ఆ కస్టమర్కి వచ్చింది జస్ట్ 69,000కు 100 యాడ్స్ వచ్చింది. ఇప్పుడు 13 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఆడ మార్కెట్ రేటు పర్ స్క్వేర్ యాడ్ 10,000 పెడితే తప్ప కొత్త సేల్ చేయలేము. అంటే 100 యాడ్స్ 10 lakhs అయితే తప్ప అమ్మలేము. రైట్. సో ఇప్పుడు ఆ కస్టమర్ ఫస్ట్ తీసుకున్న కస్టమర్ ఏమనుకుంటాడు, ఈ 10 lakhs నాకు రాకపోయినా పర్లా, నేను అప్పుడు ఎంతకు తీసుకున్నా 69,000. సో 5 times, 6 times, 7 times, 8 times వచ్చినా చాలు కదా. అంతే కదా. డబల్ వస్తే చాలు అనుకునే స్థాయి నుంచి 8 times వస్తే తప్పేముంది. ఎస్. కాబట్టి అతను 10కు ఆలోచించకుండా 6 కూడా అమ్ముకుంటాడు. దీన్ని మీరు తీసుకోగలిగితే, కొత్త వాళ్ళు తీసుకోగలిగితే డైరెక్ట్ 4 lakhs బెనిఫిట్ కదా. సో ఈ రకంగా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది. కాకపోతే ఓపిక వినే అలవాటు ఇన్వెస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, మన పర్పస్ ఏంటి, ఏం Yes. చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇప్పుడు ఎల్ఐసి పాలసీ ఉంది, 15 years ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ అనుకోండి, తీసుకున్నారు. ఒక 5 years అయింది, మీకు అర్జెంట్ అవసరం ఉంటే ఆ పాలసీ సరెండర్ చేస్తా అంటారు. అప్పుడు ఆ పాలసీ వాళ్ళు ఎవరైతే ఎల్ఐసి వాళ్ళు ఉన్నారో మొత్తం కట్టిన డబ్బులు తిరిగిస్తారా, తిరిగి ఇవ్వరా? 100% తిరిగి ఇవ్వరు. ఎస్. దాంట్లో కట్ చేసి మీకు ఇస్తారు. మీరు కట్టిన డబ్బుల్లో కూడా కట్ చేసి పాలసీకి సంబంధించిన డబ్బులు ఇస్తారు. మరి ఈ రోజు రియల్ ఎస్టేట్లో నువ్వు తీసుకున్న ప్లాటు 15 years మెచ్యూరిటీ పీరియడ్ అనుకుంటే నీ అవసరం ఉంది, ఇప్పుడు అమ్ముకోవాలనుకున్నావు 2-3 years తర్వాత, దాంట్లో ఏమైనా కట్ చేసి ఇస్తున్నారా? నువ్వు తీసుకున్న దానికంటే ఇంత ఎక్కువ వచ్చేటట్టే ఉంటుంది తప్ప తక్కువ వచ్చేటట్టు ఉండదు. కాబట్టి మీకు గుర్తుండాలా, ఈరోజు నేను ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా, 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా అంటే నువ్వు హైవేకు ఓ 5 kilometers దూరం వెళ్ళారనుకోండి 300 యాడ్స్ వస్తుంది. కానీ ఇవి మెచ్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా 10 to 15 years టైం పడుతుంది. ఎస్. నీకు అవసరమైన రోజు అమ్ముడు పోవట్లేదని నువ్వు బాధపడితే తప్పేవరిది? ఒకవేళ నాకు అవసరమైనప్పుడు అమ్ముడు పోవాలనుకున్నప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి 300 యాడ్స్ తీసుకునే కంటే రైట్, హైవేకు 150 యాడ్స్ తీసుకుంటే బెటర్ కదా. సో మనకు అవసరమైనప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది ఈ ప్లాట్స్ ఆర్ ఇవన్నీ కొనేటప్పుడు రెరా చట్టానికి లోబడి కొనాలి. సో దానికి సంబంధించి చాలా మంది దగ్గర గైడ్ లైన్స్ ఉన్నాయి, కానీ ఎలా అనేది చాలా మందికి ఒక ఐడియా లేదు. Yes. ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు Yes. చూడండి, మామిడి తోటలు ఉన్నాయి, శ్రీగంధం చెట్లు ఉన్నాయి, మలబార్ చెట్లు ఉన్నాయి అంటే నమ్మి కొనేవాళ్ళు ఉన్నారు. ఎస్. బట్ అదంతా మోసం అని మీరు చెబుతున్నారు. చట్టం ఏం చెబుతోంది? ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చట్టం చెప్తున్నా లేదా ఏజెంట్ చెప్తున్నా లేదా ఓనర్ చెప్తున్నా లేదా తీసుకునే కస్టమర్ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఎవరేం చెప్పినా బేర్ చేయాల్సింది ఇన్వెస్టర్. సో ఆ ఇన్వెస్టర్కు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈరోజు నాలెడ్జ్ ఇవ్వడానికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా కన్సల్టెంట్ పీపుల్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మీరు మీట్ అవ్వండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, తర్వాత పాప పెళ్లి కోసమా, బాబు చదువు కోసమా, లేకపోతే మీరు రిటైర్మెంట్ తర్వాత మీలో సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలన్న లక్ష్యం దాగి ఉందా అనేది. దాని తర్వాత మీరు ప్రాపర్టీ అంటే ఓపెన్ ప్లాట్లో కూడా ప్లాట్ తీసుకుంటున్నారా, గుంట తీసుకుంటున్నారా? గుంట తీసుకుంటేనేమో అది ఫామ్ ల్యాండ్ అవుతుంది. ఫామ్ ల్యాండ్లో ఇల్లు కడితే ఫామ్ హౌస్ అవుతుంది. ఫామ్ ల్యాండ్ వేరు, ఫామ్ హౌస్ వేరు, ప్లాట్ వేరు, గుంట వేరు. సో ఇవన్నీ కూడా మీరు తేల్చుకోవాలి. లేదనుకుంటే ఇందాక మీకు చెప్పినట్టు మళ్ళీ మీకు రిటర్న్ ఏమైనా రావాలా, పెట్టిన దాంట్లో కూడా రిటర్న్ వచ్చే కాన్సెప్ట్ ఏమైనా కావాలా? ఈ రిటర్న్ వచ్చే కాన్సెప్ట్లో కూడా చాలా స్కీములు ఉన్నాయి.